ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మల పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అనంతరం ప్రజల నుండి వినతులను స్వీకరించారు. సంబంధిత అధికారులతో చరవాణిలో మాట్లాడి వీలైనంత త్వరగా ప్రజలకు మేలు చేసే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విధులలో అలసత్వం వద్దని అన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన మొదలగు ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన రీతిలో మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నామని అన్నారు. సాగు తాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు వివరించారు. ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, నూతన పింఛన్లు మంజూరు చేయాలని, నూతన గృహాలు మంజూరు చేయాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు వివరించారు. పింఛన్ల విషయంలో అర్హత ఉన్న వారికి నూతన పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందని, అనర్హుల పింఛన్లు తొలగించే ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం సారథి స్వర్ణాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన విజన్ 2047 డాక్యుమెంట్ అనుసరించి తామంతా పనిచేస్తున్నామని పునరుద్ఘాటించారు. రైతులకు మేలు చేసే విధంగా పాలన సంస్కరణలు అమలు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కింజరాపు హరిప్రసాద్, ఎల్ఎల్ నాయుడు, బగాది శేషు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మరియు ధర్మాన ప్రసాదరావులు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. నియోజకవర్గం నలుమూలల నుండి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అశేషంగా తరలివచ్చిన పార్టీ శ్రేణుల నడుమ బర్త్డే కేక్ ను కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని సుదర్శన హోమాన్ని విశాఖ ఏ కాలనీలో గల కనకదుర్గ ఆలయంలో నిర్వహించారు. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అన్ని విభాగాల వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారికి 200 ఆయుష్ ఉండాలని, ఆరోగ్యంగా ఉంటూ సమర్థవంతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా పరిపాలించి భవిష్యత్తులో మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజలకు మరింత మేలు చేయాలని, కార్యకర్తల మనసు దోసుకోవాలని భగవంతుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఈవేళ తెల్లవారుసరికి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ జిల్లా నలుమూల నుండి ఇక్కడ హాజరైనందుకు వారందరికీ ప్రేమపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, ఒక సమర్థవంతమైన నాయకుని తాలూకా పాలన ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం. మరి భగవతాశీస్సులతో మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చి ఈ రాష్ట్రాన్ని చక్కగా
సర్వతోముఖాభివృద్ధి సాధించే విధంగా పరిపాలించాలని మరి భగవంతుని హృదయపూర్వకంగా మేము అందరం కలిసి వేడుకున్నాం. ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెందాలం అశోక్ బాబు గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బెందాళం అశోక్ పరిశీలించారు. కష్టపడి పండించిన పంట వర్షాలకు నేలపాలవటం చాలా దురదృష్టకరమని వాపోయారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, నష్టపోయిన పంట నివేదికలను అధికారులకు నమోదు చేయమని తెలిపామని, రైతులకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. తడిసిన రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో మాట్లాడి రైతులకు అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఏఐవైఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణ్ రావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ వద్ద అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 3,580 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ సంఘ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణం, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న విద్యా దీవెన, వసతి దీవెనలు మార్చింది కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించడంలో అలసత్వం వహిస్తుంది. అందువల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి విద్యా సంస్థల యాజమాన్యాల వద్ద నుండి గురవుతున్నారు. ఇప్పటికే విద్యా సంవత్సరం పూర్తి చేసుకుని ఫీజులు చెల్లించలేక కళాశాలల్లోనే సర్టిఫికెట్లు ఉంచి ఉన్నత విద్య చదవలేక మరో పనికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే యువకులంలో హామీ ఇచ్చారో మొత్తం ఒకసారి పెండింగ్ ఉన్న ఫీజు మొత్తం ఇచ్చేస్తారని చెప్పేసి 2,100 కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే పరీక్ష సమయం దగ్గర పడతా ఉంది. పరీక్ష సమయం దగ్గర పడుతున్న తరుణంలో పూర్తి స్థాయి ఫీజు కట్టండి, ఆర్థిక లేవని చెప్పేసి కళాశాల యాజమాన్యాలు బెదిరిస్తూ కొనసాగుతూ ఉన్నారు. ఏదైతే పరీక్ష సమయం దగ్గరికి వచ్చేసరికి విద్యార్థుల పైన ఎటువంటి ఒత్తిడి లేకుండా ఖచ్చితంగా ఒకేసారి డిమాండ్ చేస్తున్నాం. స్టేట్ మొత్తంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళన కాదు, విజయవాడకి జిల్లా విజయవాడ సందర్భంగా తెలియజేస్తూ అక్కడ నాగభూషణ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈ మేరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం యాజమాన్యాల వద్ద 7 లక్షల విద్యార్థుల సర్టిఫికెట్లు ఉన్నాయి. యాజమాన్యాల దగ్గర సర్టిఫికెట్ ఉండడం ఎవరికి ప్రయోజనం? మరో పక్క ప్రభుత్వం యాజమాన్యాలందరికీ పూర్తిగా చెల్లిస్తాము, విద్యార్థులకు అడ్మిషన్స్ సమయాల్లో, పరీక్షల సమయంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పెట్టకూడదని స్పష్టమైన ఆదేశాలు లేకపోవడం వల్ల విద్యార్థుల వద్ద నుండే పేరు మోసిన కళాశాలల్లో ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం వీటన్నిటిని చూస్తూ ఉన్నారు తప్ప కార్యాచరణకు సిద్ధం కావట్లేదని అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పూర్ణ, రాజు, ప్రవీణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఏదైతే మాట తప్ప మనం చెప్పమని చెప్పి గత ముఖ్యమంత్రి విద్యార్థులకు మోసం చేశారు. మరి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే 3,480 కోట్లు విద్య దేవున, వసతి దేవున, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పి యువగలం పాదయాత్రలో లోకేష్ గారు హామీ ఇచ్చారు. మరి 100 రోజులు అయింది, ఉత్సవాలు జరుపుకున్నారు కానీ విద్యార్థి సమస్యలు కనీసం పట్టించుకోకుండా విద్యార్థులకు బకాయిలు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ గా ఈ కూటమి ప్రభుత్వానికి ఒకే హెచ్చరిక జారీ చేస్తున్నాం. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రానున్న నూతన సంవత్సరాన్ని ఉద్యమ సంవత్సరంగా మేము తీర్చిదిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే విద్యార్థులకు పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము కోరుతున్నాం. నా పేరు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన. మాతృ మరణాలు జరగకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మద్ అహ్మద్ ఖాన్ వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మాతృ మరణాలు నివారణ కార్యక్రమంపై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శనివారం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. మాతృ మరణాలు జరగకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే వైద్యులు పగడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. మాతృ మరణాలు లేకుండా దృష్టి సారించాలని, ప్రమాద స్థితిలో ఉన్న వారిని ఆలస్యం చేయక సరైన సమయంలో దగ్గరలో ఉన్న ఉన్నత స్థాయి ఆసుపత్రికి రిఫర్ చేసి ప్రమాదకర పరిస్థితి నుండి రక్షించగలగాలని అన్నారు. రక్తహీనత తలెత్తకుండా ముందుగానే గర్భిణీల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అలాగే శిశు మరణాలపై కూడా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
శిశుమరణాలు జరగకుండా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని పిల్లలను కాపాడగలగాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మీనాక్షి, డీసీహెచ్ఎస్ కళ్యాణ్ బాబు, శైలజ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించిన హైదరాబాద్ వాస్తవ్యులు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం సంచాం పైడిభీమవరం మధ్యలో గల గడ్డవాగునందు కొన్నేళ్ల క్రితం అయ్యప్ప స్వామి ఆలయం ఫణసర్మ ఆధ్వర్యంలో 2 గ్రామాలు మరియు ఇతర గ్రామాల ప్రజల ఆర్థిక సహాయంతో నిర్మించారు. ఇంకా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆలయం సగం నిర్మాణ భాగంలో ఉన్నందున ఫణసర్మ స్నేహితుడు హైదరాబాద్కు చెందిన వినోద్ తన సోదరుడు స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుండి వచ్చి ఆలయాన్ని సందర్శించి ఇచ్చిన మాట ప్రకారం ఆలయ అభివృద్ధికి 1,85,000 రూపాయలు గ్రామంలో ఉన్న పెద్దల సమక్షంలో విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి హేమస్వామి, ఆలయ ధర్మకర్త కార్తీక్ పంతులు, గ్రామ పెద్దలు పోరాడ వెంకటరమణ, రాంబాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎచ్చెర్ల మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్. జడివాన సైతం లెక్క చేయకుండా జోరువానలో ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కిరణ్ కుమార్ అనంతరం మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పాలన అందించిన దక్షుడని కొనియాడారు. రాజకీయంగా ప్రత్యక్షంగా ఓటమి చెందిన పరోక్షంగా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించి అందరూ మనసులు గెలుపొందారన్నారు. కూటమి ప్రభుత్వం విరాజిల్లిన హామీలకు ప్రజలు ముగ్ధులై ఇప్పటికీ నిరాశ చెందుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలిగి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. పార్టీ ప్రతి ఒక్కరిదని కష్టపడి పనిచేస్తే పార్టీ గుర్తించి వారికి వివిధ హోదాలో గుర్తించడం జరుగుతుందన్నారు. మనందరి ధ్యేయం మళ్లీ మన జననేత జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గం ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, మాజీ డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక శర్వాణి విద్యాలయంలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజన్ ముందస్తు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 22 శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా నరసనపేట శర్వాణి విద్యాలయం సంస్థ డైరెక్టర్ సాయిరాణి, ప్రిన్సిపల్ రమణమూర్తి రామానుజన్ చిత్రపటానికి శనివారం పూలమాలలతో సత్కరించారు. తదుపరి విద్యార్థులచే రూపొందించబడిన గణిత నమూనాలు, టైప్స్ ఆఫ్ యాంగిల్స్, గణిత క్యాలెండర్ ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు శ్రీనివాస్ మరియు మణి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.